హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ వేర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేను చాలా డేస్ తర్వాత వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టాను, కానీ బ్లాగ్స్ ఏం పెట్టలేదు. ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు. ఇంకా బర్త్డే అయితే మేము డేలోనే చేసామండి. సో బర్త్డే రోజు ఈ విధంగా ఇంట్లోనే చిన్నగా అట్లా బాత్ సెట్లో బాత్ చేపించి ఆ విధంగా చిన్నగా ఒక ఫోటో క్లిక్స్ అయితే తీసాము. మేము పాపకి ప్రీ బర్త్డే షూట్ కూడా చేసాము. వాటి గురించి అయితే వీడియో పెట్టాను. మేము ఎక్కడ ప్రీ బర్త్డే షూట్ చేయించాము, ఎంత కాస్ట్ అయింది అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే పెట్టాను. చూడండి ప్లీజ్. చూసి నచ్చితే ఆ వీడియోస్ మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి ఇంకా బర్త్డే రోజు అండి. మేము డేలో చేసాం, కానీ ఇంకా డేలో ఎందుకు చేసామంటే ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నైట్ అయితే అని చెప్పేసి మేము డే టైంలో చేసాము. ప్లస్ ఇంకా అప్పుడు కొంచెం చలిగానే ఉండే, అందుకని చెప్పేసి కూడా మేము మార్నింగే చేసాము. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేము పూజ చేసి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము. పాప పేరు పైన అర్చన చేయించి ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేము రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేము మా ఇంట్లోనే మేకప్ ఆర్టిస్ట్ ఉంది కాబట్టి మాకు అసలు ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో మేము తొందరగానే రెడీ అయ్యాము. ఒకవేళ మేము అదే రోజు టెంపుల్కి వెళ్ళి ఇంకా రెడీ అయ్యి అదంతా అయితే చాలా లేట్ అవుతుండే. మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెట్టాను కదా, రజనీ మేకప్ ఆర్టిస్ట్ అని. తను మా అక్కే. ఇక్కడ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ మాది. న్యూ బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది ఇల్లు. సో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నియర్ బై ఏ విలేజెస్ అయినా కూడా వచ్చి చేస్తుంది. మీరు చూడండి, నాకు వేసిన హెయిర్ స్టైల్ ప్లస్ లైట్ టచ్అప్ మొత్తం లాస్ట్ అవుట్ మొత్తం ఫైనల్గా ఎలా ఉందో ఒకసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంకా నియర్ బై కాకుండా కరీంనగర్, వరంగల్, సిద్దిపేట కూడా వస్తుంది. సో మీకు ప్రతి ఒక్కటి శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్, నెక్స్ట్ మేకప్, నెక్స్ట్ గెస్ట్ మేకప్ అంటే బ్రైడ్ కాకుండా బ్రైడ్ వాళ్ళ సిస్టర్స్కి ఆ విధంగా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ చేయడం మాత్రం చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి తను చేసినవి కూడా పెట్టింది వీడియోస్. మీకు వీడియో చూసి మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మా అక్కైతే రెడీ అయిపోయింది. హెయిర్ స్టైల్స్ అయితే తను ఇంకా మా పెద్దకైతే వేసుకున్నారు. వాళ్ళిద్దరికి వేసిన తర్వాత ఇంకా నాకైతే వేస్తుంది హెయిర్ స్టైల్. సో ఇంకా తను ఫస్ట్ రెడీ అయితే మమ్మల్ని ఇంకా రెడీ చేయొచ్చు కదా అనిపించి ఫస్ట్ తన హెయిర్ స్టైల్ అయితే చేసేస్తుంది. మీకు నంబర్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, మీకు ఫేస్ దగ్గర కూడా ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుంటే ఆ హెయిర్ స్టైల్ మాత్రమే ప్రిఫర్ చేస్తుంది. అలా అని కాకుండా ప్లస్ మేకప్ మాత్రం ప్రొఫెషనల్గా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది బయట వాళ్ళతో పోలిస్తే. ఒకసారి అయితే మీకు ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మీకు ఎక్కడ నియర్ బై ఉంటే కూడా చెప్పండి. ఇది వచ్చేసి నా హెయిర్ స్టైల్ ఫైనల్ లుక్. చూడండి, ఇంకా బర్త్డేకి యాప్ శారీ కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందని ఈ హెయిర్ స్టైల్ అయితే వేసింది. నాకైతే చాలా బాగుంది. యాక్చువల్గా నాది చాలా సిల్కీ హెయిర్. ఏ విధంగా ఏం చేసినా కూడా చాలా టైం పడుతుంది. అయినా సరే చాలా ఓపికగా చేసింది నా హెయిర్ని అయితే. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మా పెద్దక్కకు వచ్చేసి వేరే హెయిర్ స్టైల్ వేసింది. ఇది కూడా చాలా బాగుంది.
యాక్చువల్గా మేము అందరం కూడా సేమ్ హాఫ్ శారీస్ వేసుకున్నాము. ఇంకా కలర్ కూడా అంతే, కాకపోతే ఒక్కొక్కరము ఒక్కొక్క మోడల్గా ఆ విధంగా అయితే ట్రై చేసాము. ఈ ఫంక్షన్ అనే కాదు, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా అంతే. మ్యాక్సిమం మేమంతా కూడా ఒకే రకంగా, ఐ మీన్ సేమ్ కలర్లో, సేమ్ కలర్లో లేదు అంటే సేమ్ కలర్లో వేరే మోడల్గా ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తాము. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా మ్యాక్సిమం అందరం సేమ్ ఉండేటట్టే చూస్తాము. ఇంకా ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా ఫస్ట్ ఈ మా చిన్నక్క అయితే ఫస్ట్ తను రెడీ అయ్యి అందరినీ రెడీ చేసింది చాలా ఓపిక్గా. ప్లస్ మా ఇంట్లో వాళ్ళని అయితే ఎంత ఓపిక్గా రెడీ చేసిందో బయట వాళ్ళని కూడా అంటే చాలా పేషెన్సీ. మీరు ఒకవేళ మీ బ్రైడల్ మేకప్స్ కానీ లేదంటే నార్మల్గా ఫెస్ట్ మేకప్స్ కానీ ఏవైనా ఆర్డర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ కింద మీరు ప్రొఫైల్లో మీరు డైరెక్ట్ డిఎం చేసినా సరే లేదంటే నా ఇన్స్టాకి మెసేజ్ చేసినా సరే మీకైతే ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది ఈ సర్వీస్ అనేది. చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది మేకప్. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ చెప్పండి. ఇదైతే మా పాపది, మా పెద్ద పాప హెయిర్ స్టైల్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా పాప అయితే ఫ్రాక్ వేసుకుందని ఆ ఫ్రాక్కి సెట్ అయ్యే విధంగా పాపకైతే హెయిర్ స్టైల్ అయితే చేసింది. ఇంకా మేము అందరం అయితే రెడీ అయిపోయాము, ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బయట అయితే పాప ఫ్లెక్సీ అయితే వేశారు. సో ఇది సిరిసిల్లలోనే జిఎన్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇంకా మాకు ఇబ్బందిగా ఉండకూడదు, తొందరగా మీరు రావడానికి పోవడానికి అని చెప్పేసి దగ్గరలోనే ప్లాన్ చేసాము. ఇంకా డెకరేషన్ వచ్చేసి మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఫంక్షన్ హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఏమి ఉండదు, చిన్న ఫంక్షన్ హాలే, బర్త్డేకి సరిపోతుంది కదా అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా దానికి తగ్గట్టు ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగా చేశాను. ఇంకా బర్త్డే స్టార్ట్ అవ్వకముందే పాప అయితే కొన్ని స్టిల్ అయితే తీశారు. ఇంకా పాపవి మా ఫ్యామిలీ స్టిల్స్ కూడా కొన్ని అయితే తీశారు. ఎందుకంటే ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే మనకు ఫోటోస్ తీయడానికి టైం ఉండదు కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇదైతే కేక్ కటింగ్ అండి. ఇంకా కేక్ కటింగ్ వచ్చేసరికి ఇంకా పాప అయితే అసలు బర్త్డే రోజు మామూలుగా ఏ పిల్లలైనా బర్త్డే రోజు చాలా ఏడుస్తారు కదా, మా పాప అసలు ఏడవలేదు. ఇంటి దగ్గర ఇంకా మేము బర్త్డేకి ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి మా వాళ్ళు చాలా మంది కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు. సో ఇంకా మేము 11:30, 12 వరకు వెళ్ళిపోయాము. ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తొందరగా కేక్ అయితే కట్ చేసాము, అందరు వచ్చారని చెప్పేసి. కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిలిచిన ప్రతి ఒక్కరు కూడా మా రిలేషన్స్ అందరూ వచ్చారు. సో మనం ఏదైనా సరే మనం ఫంక్షన్ చేసుకుంటే అందరు వస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప కూడా అసలు ఫుల్ సపోర్టు. అసలు ప్రీ బర్త్డే షూట్ అప్పుడు కూడా కొంచెం కూడా ఏడవలేదు. నెక్స్ట్ బర్త్డే రోజు కూడా అంతే. ఇంకా కేక్ అయితే కట్ చేసాము. కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని ఫ్యామిలీ స్టిల్స్ అయితే టోటల్ ఫ్యామిలీ స్టిల్స్ కూడా తీసాడు. ఇంకా తీసిన తర్వాత ఇంకా
వేసుకున్న డ్రెస్సెస్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఆ బెలూన్స్ అనేవి చాలా మ్యాచ్ అయ్యాయి. మేము అసలు అనుకోలేదు ఆ విధంగా ఉంటుందని. సో మేమైతే ఒక వాళ్ళు పంపించిన పిక్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము డెకరేషన్ అనేది. కాకపోతే అవి వేరే కలర్స్లో ఉండే బెలూన్స్. ఇక్కడ వచ్చి చూసేసరికి ఈ డెకరేషన్ అనేది ఈ బెలూన్స్ ఈ కలర్స్లో వచ్చాయి. కానీ వచ్చిన తర్వాత మాకు అసలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మాకు కరెక్ట్గా సెట్ అయ్యాయని చెప్పేసి ఇంకా మేము ఫొటోస్ దిగుతుంటే అసలు మా డ్రెస్సెస్కి ఆ వెనక బ్యాక్గ్రౌండ్కి అయితే చాలా మ్యాచ్ అయ్యాయి అని అలా అనిపించింది. ఇంకా అందరు కూడా వచ్చిన వాళ్ళు అందరు కూడా అన్నారు చాలా బాగుంది డెకరేషన్ అని చెప్పేసి. ఎలా స్టిచ్ చేశాను అని చెప్పేసి అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. అవే కాకుండా మా పాప ప్రీ బర్త్డే షూట్ కూడా నేను డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేశాను. అవి కూడా క్లాత్ ఎలా తీసుకున్నాను, ఎంత కాస్ట్ అనేది అవన్నీ కూడా ఒక వీడియో చేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ 2 వీడియో పెడతాను. తప్పకుండా వీడియో చూడండి.
కాకుండా వెజ్ కర్రీస్ కూడా పెట్టించాము. ఇక బర్త్డే అంటేనే పిల్లలు అంటే ఇంకా ఐస్ క్రీమ్ కంపల్సరీ ఉండాలని ఐస్ క్రీమ్ కూడా పెట్టించాము.
ఇంకా ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయాక ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంకా మా అత్తయ్య మా అక్క వాళ్ళైతే అందరం మేము నలుగురం కలిసి అయితే తింటున్నాము. ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే అంతే కదా, అన్నీ చూసుకున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి మనం తినడమే ఉంటుంది కదా. సో ఇంకా ఆ విధంగా మేమైతే అందరు తిన్న తర్వాత తినేసాము. ఆ గ్యాప్లో ఇంకా పిల్లలు అయితే మొత్తము చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ డాన్సెస్ కూడా చేశారు. ఇంకా ఐస్ క్రీమ్ దగ్గర కూడా ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ స్టేజ్ పైన కూడా ఇంకా ఎవరి గోల వాళ్ళే అన్నట్టు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా ఇదంతా చేసిన తర్వాత మేము కూడా ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయింది కాబట్టి సో ఇంకా సెటప్ అంతా తీసేసి స్టేజ్ పైన కొన్ని రీల్స్ కూడా చేసాము ఫ్యామిలీతో. ఇంకా ఫ్యామిలీలో చుట్టాలందరూ కలిస్తే ఇంకా రచ్చే కదా. సో మా ఫ్యామిలీ గర్ల్స్ అంతా కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంకా అందరం కూడా రీల్స్ చేస్తూ ప్రతి ఒక్కరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం తక్కువ ఉండే, ఇంకా అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంక తొందరగా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా మా అత్తయ్య, మా పిన్ని, మా అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నీ కూడా అయిపోయాయి. సో కొన్ని అయితే ఇంకా ఫ్యామిలీ టోటల్ వచ్చిన వాళ్ళంతా కలిసి అంతా కలిసి ఒక గ్యాంగ్. నెక్స్ట్ కొన్ని పిక్స్ మా ఫ్యామిలీ పిక్స్, ఆ విధంగా కొన్ని పిక్స్ అయితే పెట్టాను. ఇంకా పాపతో నేను దిగిన పిక్స్, ఇంకా మా అత్తయ్య మామయ్య, ఇంకా పెద్దక్క వాళ్ళు, ఇంకా చిన్నక్క వాళ్ళు, మా అన్న వదిన, ఇంకా అక్క బావ, పిల్ల మా బాబు ఇంకా స్టార్టింగ్లో ఫొటోస్ దిగడానికి రాలే కానీ బర్త్డే మొత్తం అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరి ఇల్లంతా కూడా జనాలతో నిండిపోయింది, ఫుల్ సందడిగా ఉండింది. ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా ఉన్న వాళ్ళంతా షేర్ చేసుకొని వర్క్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా పిల్లలైతే ఎవరు బిజీలు ఎవరు ఆటలో వాళ్ళైతే ఉన్నారు. కాకపోతే అసలు నిజంగా మన ఇంట్లో అందరు చుట్టాలు వస్తే హ్యాపీనెస్సే వేరు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మా బాబు బర్త్డే వచ్చేసి నైట్ అయింది. సో నైట్ టైం అని చెప్పేసి రావడమే చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా తొందరగానే వెళ్ళిపోయారు. ఇంకా మా పాప బర్త్డే ఇంకా డేలో అయింది కాబట్టి సో వచ్చిన వాళ్ళందరికీ నైట్ ఉండి ఇంకా నెక్స్ట్ డే అలా వెళ్ళిపోయారు. నాకైతే ఇంకా ఫంక్షన్ అని చుట్టాలంతా ఒక దగ్గర కలిస్తే అంతే కదా, ఇంకా ముచ్చట్లు. అసలు మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అసలు అయిపో కూడా ఆ ముచ్చట్లు. అసలు ఏం మాట్లాడుకుంటామో కూడా అర్థం. మామూలుగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడే ఒక దగ్గర కలుస్తాము. సో కలిసినప్పుడు ఈ విధంగా అన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో వచ్చినప్పుడు అలా అందరం కలిసి ఎంజాయ్ చేస్తే అదొక ఫీలింగ్. సో ఇంకా మేమైతే అసలు బర్త్డే రోజు నైట్ పడుకునేసరికి 1-2 అలా అయింది. ఇంకా మా ముచ్చట్లతోనే సరిపోయింది ఆ డే మొత్తం కూడా. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మా అక్క వాళ్ళ మా పాపతో ఇద్దరితో వాళ్ళని మధ్యలో వేసి మేము అందరం కూడా చుట్టూ కూర్చొని ఆ విధంగా మాట్లాడుకుంటూ డే మొత్తం కూడా టైం అయితే స్పెండ్ చేసాము.
ఇదండి టోటల్ బర్త్డే రోజు మేము ఏ విధంగా రెడీ అయ్యాము, నెక్స్ట్ బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంకా బర్త్డే రోజు నైట్ అంతా కూడా ఏ విధంగా స్పెండ్ చేసాము ఇదంతా కూడా. సో బర్త్డే అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉండే. ఇంకా ఫుల్ మొత్తం ఎక్కడ సామాన్ అక్కడే ఉండిపోయింది. ఇంకా కిచెన్ మొత్తము, హాల్ అంతా కూడా సామానే. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ మొత్తం గిఫ్ట్స్తో నిండిపోయింది. సో ఇదంతా కూడా సెట్ చేసుకోవడానికి నాకు ఒక 2-3 డేస్ టైం పట్టింది. కానీ ఇంకా బర్త్డే మాత్రం చాలా అనుకున్న దానికంటే చాలా చాలా గ్రాండ్గా అయితే చేసాము. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో నేను గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కూడా వీడియో పోస్ట్ చేస్తాను.